ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, శుక్రవారం ఉపవాస ప్రార్థన కూడికను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని తలలు వంచి ప్రార్థనలో నాతో ఏకీభించవలసిందిగా ప్రభుపేట తెలియజేస్తున్నానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మహోన్నతుడా, మీకు వందనాలు. దయాళుడా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. నాయన గొప్పవాడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఉపవాస ప్రార్థన కొడుకని ప్రారంభిస్తుంటుండగా పరిశుద్ధాత్మదేవ మీరు మాతో ఉండమని ప్రార్థిస్తున్నాను. ఈ ప్రార్థనలో ఎంతమంది అయితే వారి కలిగి ఉన్న సమస్యల కొరకు ఏకీభించి ప్రార్థిస్తున్నారో వారందరి పక్షంగా మీ గొప్ప కార్యాలు జరిగించండి. యేసుక్రీస్తు నామములో విడుదల, యేసుక్రీస్తు నామములో స్వస్థత, యేసుక్రీస్తు నామములో వారి పట్ల అద్భుత కార్యములను జరిగించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ప్రభువా, పాడుచున్న పాటలో చెప్పబడుతున్న వాక్యములో పరిశుద్ధాత్మదేవ మీరుండమని ప్రార్థిస్తున్నాను. మీ సేవకురాలు నన్ను మీ ఆత్మచేత నడిపించండి. మీ ఆత్మచేత ప్రభువా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. వింటున్న వారందరూ దీవించబడాలి, ఆశీర్వదింపబడాలి. నీ మాటలు వారి హృదయంలో ప్రభువా విశ్వాసమును కలుగు చేయనట్లు, అయా ప్రతి ఒక్కరిని బలపరచినట్లు మీ ఆత్మచేత ప్రతి మాట మీరు నడిపించమని సందులో ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మదేవ మీకు స్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ప్రార్థన విజ్ఞాపనలో తోడుగా ఉండమని, ఈ యొక్క ఉపవాసి ప్రార్థన కుడిక ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు మీరు మాకు తోడుగా ఉండి నడిపించి మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రార్థనలో నాతో ఏకీభించిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈ సమయంలో బెసలేలు వచ్చి ఒక చక్కటి ఆత్మీయ గీతం పాడి ప్రభువుని గణపరుస్తారు. తనతో పాటు కలిసి దేవుని గణపరచవలసిందిగా ప్రభుపేట తెలియజేస్తున్నానండి.
దేవుని బిడ్డలారా, చక్కటి పాట పాడి ప్రభునామాన్ని కనపరిచిన బెస్లను బట్టి తనతో పాటు కలిసి దేవుని కనపరిచిన మీ అందరిని బట్టి నేను దేవుని స్తుతులు చెల్లిస్తున్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతి శుక్రవారం ఈ విధంగా నడిపింపబడుతున్న మా ఉపవాసి ప్రార్థన కొడుకుని వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతున్న మీ అందరిని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నామండి. మేము మా సంఘము మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. చాలామంది మా కొరకు ప్రార్థన చేయండి, మా ప్రార్థన అవసరత ఇదే ఉందని ప్రతి ఒక్కరూ తెలియజేస్తున్నారు. చాలామంది దేవుని బిడ్డలారా, వారందరి కొరకు భారంతో ప్రార్థిస్తున్నామండి. దేవుడు వారి పట్ల గొప్ప కార్యములను జరిగిస్తూ ఉన్నారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీలో ఎవరికైనా ఏదైనా సమస్యలున్నా, ఏదైనా ప్రార్థన అవసరతలున్నా మాకు తెలియజేయండి. మరి ఎక్కువగా మీ అందరి కొరకు దేవుడు మీకు సహాయం చేయులాగిన, మీ పట్ల దేవుడు కార్యాలు చేయలాగిన మీ అందరి కొరకు ప్రార్థిస్తామండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఉపవాసి ప్రార్థన కుడికిలో మనం వాక్య ధ్యానాంశంలోకి వెళ్దాం. మన వాక్య అంశము దేవుని బిడ్డలారా, దేవుడు సమరయ మార్గమున ఎందుకు వెళ్ళవలసి వచ్చెను? దేవుడు సమరయ మార్గమున ఎందుకు వెళ్ళవలసి వచ్చెను అని అంశమును ఈ దినం మనం ధ్యానం చేసుకుందాం. దేవుని బిడ్డలారా, మన మూల వాక్యముగా యోహాను సువార్త 4వ అధ్యాయము 4వ వచనమును మనం చదువుకుందామండి. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. హల్లెలూయా. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను అను వాక్యమును ఈ దినం ఉపవాస ప్రార్థన కుడికిలో మనం ధ్యానం చేసుకుందాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన పూర్వకంగా వినాలని, ప్రతి ఒక్కరూ విశ్వాసంతో దేవుని మాటలను వినాలని మరొకసారి తెలియజేస్తూ ఉన్నానండి. దేవుని బిడ్డలారా, దేవుని మాటలను మనం వినుట ద్వారా మనకి విశ్వాసం కలుగుతుంది. దేవుని కార్యాల పట్ల మరి ఎక్కువ ఆసక్తి అనేది మనలో కలుగుతూ ఉంటుంది. ఎప్పుడండి? దేవుని మాటలను వినడానికి మనం సమయాన్ని ఇచ్చినప్పుడు. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును ప్రారంభము నుండి ముగింపు వరకు ప్రతి ఒక్కరూ శ్రద్ధగా ఆలకించాలని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నానండి. దేవుని బిడ్డలారా, అయితే మన వాక్య ధ్యానాంశంలోకి మనం వెళ్ళిపోదాం. దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. యోహాను సువార్త 4వ అధ్యాయము 4వ వచనములో ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు సమరయ మార్గమున వెళ్ళవలసిన సందర్భం ఇక్కడ ఏర్పడి ఉంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అక్కడ ఒక గొప్ప కార్యాన్ని ఆయన చేయబోతూ ఉన్నారు. గనుక ఆయన సమరయ మార్గమున ఆ దినం ఆయన ప్రయాణాన్ని ఆయన పెట్టుకుని ఉన్నారండి. హల్లెలూయా. ఆయన ప్రయాణాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం చదువుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఏమండి, యేసుక్రీస్తు ప్రభువారు చాలా సందర్భాల్లో ఆయన ముందుగానే అక్కడ ఎవరు ఉన్నారు, అక్కడ ఆయన పని ఏమై ఉందో ఆయన ఎరిగి ముందుగానే ఆయన ప్రయాణాన్ని కొనసాగించుతున్న దేవునిగా యేసుక్రీస్తు ప్రభువారిని మనం చూస్తూ ఉన్నాం. సమరయ మార్గమున ఆ దినం ఆయన వెళ్ళే పనిని ఆయన పెట్టుకుని ఉన్నారు. ఎందుకని అంటే అక్కడ ఒక గొప్ప రక్షణ కార్యమును ఆయన చేయబోతూ ఉన్నారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు లోకమునకు వచ్చారు అని మనం చూచుకున్నట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను అని. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చునని. అంతేకాకుండా దేవుని బిడ్డలారా, లూకా సువార్త 4వ అధ్యాయము 18 నుండి మనం చదివినట్లయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు దేని కొరకు ఈ లోకమునకు ఆయన వచ్చి ఉన్నారో అక్కడ దేవుని వాక్యం మనకి సెలవిస్తుందండి. దేవుని వాక్యం మనకు కనబడుతూ ఉంది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు ఆత్మ నా మీదనున్నది, బేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని రాయబడి ఉన్నది అని ఇక్కడ దేవుని వాక్యంలో చూస్తాం. ఇదే వాక్యం ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ముందుగానే ప్రవక్త అయిన యెషయా గారి ద్వారా
ప్రవచించినట్లు ముందుగానే ఈ వాక్యమును దేవుడు తెలియజేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 61వ అధ్యాయము మొదటి నుండి మనం చూసినట్లయితే, ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, పేదలకు సువార్తను ప్రకటించుటకును యెహోవా నన్ను అభిషేకించును అని. ప్రియ దేవుని బిడ్డలారా, ముందుగానే ఇక్కడ మనం చదువుకున్నాం కదండి, ముందుగానే రాయబడినట్లు అని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుడు ముందుగానే ప్రవక్త అయిన యెషయా గారి ద్వారా ప్రవచించిన వాక్యముగా మనం చూస్తున్నాం. ఆ వాక్యం ప్రియ దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభువారి గూర్చే ఉందండి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఆయన వచ్చారంటే, ఆయన బీదలకు సువార్త ప్రకటించడానికి, అంతేకాకుండా చెరలోనున్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపు కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవస్త్రం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అను మాటను యేసుక్రీస్తు ప్రభువారు దేవుని బిడ్డలారా దేవుని యొక్క సమాజ మందిరంలో ఆయన విప్పినప్పుడు ఇదే వాక్యం వచ్చినట్లు అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా దేవుని బిడ్డలారా దేవుని వాక్యంలో మనం చూసుకుంటూ వెళ్తే లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనములో నశించిన దానిని వెతికి రక్షించుటకు ఆయన వచ్చి ఉన్నారు, మనిషి కుమారుడు వచ్చి ఉన్నాడని అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, అంతేకాకుండా మత్తయి సువార్త 1:21లో మనం చూస్తే ఏమండి, పాపముల నుండి మనల్ని రక్షించుట కొరకు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారని అక్కడ మనకి రాయబడి ఉంటుంది. అంతేకాకుండా దేవుని బిడ్డలారా యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనములో ఏమండి, పాపములను తీసివేయుటకే యేసుక్రీస్తు వచ్చి ఉన్నారని, అదే 5వ అధ్యాయం ప్రియ దేవుని బిడ్డలారా 8వ వచనంలో చూస్తే అపవాది క్రియలను లయపరచుట కొరకే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఉన్నారని అక్కడ దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉందండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం దేవుని వాక్యంలో చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు దేని కొరకు ఆయన వచ్చారో ఆ పనిని ఆయన చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు దేని కొరకు వచ్చారు? బీదలకు సువార్తను ప్రకటించడానికి. ఎక్కడ ఎవరు నశించిపోతూ ఉన్నారు? ఏ ఆత్మ దేవుని యొద్దకు నడిపింపబడగలదు? ఎవరు దేవుని మాటల చేత ఆకర్షింపబడగలరు? అట్టి వారి యొద్దకు వెళ్ళి ఆయన వారితో మాట్లాడుతూ, వారికి దేవుని రాజ్యం గురించి తెలియజేస్తూ, వారి యొక్క ఏమంటే పాపముల నుండి, వారి కలిగి ఉన్న బంధకముల నుండి ఆయన విడిపించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తామండి. హల్లెలూయా. అట్టి రీతిగానే ప్రియ దేవుని బిడ్డలారా జక్కయ్యను మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా జక్కయ్య ఒక గొప్ప ధనవంతుడు అనేకుల దగ్గర ప్రియ దేవుని బిడ్డలారా ఏమండి అన్యాయముగా సొమ్మును కాచేస్తున్న వ్యక్తిగా జక్కయ్యను మనం చూస్తాం. చూడండి, ఈ విషయం మనకి లూకాసు వార్త 19వ అధ్యాయంలో చక్కగా మనకి కనిపిస్తూ ఉంటుందండి. చూడండి, ఆయన సంచరించు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోచుండెను. ఆయన అసలు యెరికో పట్టణానికి ఎందుకు వెళ్ళారు అంటే అక్కడ జక్కయ్య నశించిపోతూ ఉన్నాడు. జక్కయ్య అన్యాయపు సొమ్ముతో మోసగిస్తూ అనేకుల దగ్గర అక్రమంగా ధనము సంపాదిస్తూ తనను తాను నాశనం చేసుకుంటున్నాడు, అనేకులు బాధపరుస్తున్నాడు. అటువంటి వ్యక్తిని రక్షించుట కొరకు ఆయన యెరికో పట్టణానికి వెళ్ళినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆయన సంచరించు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్యను పేరు కలిగిన ఒకడు యేసు ఎవరో అని తెలిసి చూడగోరిన గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని ఆయనతో చెప్పగా. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు అక్కడికి దేని కొరకు వెళ్ళారండి? జక్కయ్యను రక్షించుట కొరకు, నశించిపోతున్న జక్కయ్యను రక్షించుట కొరకు యేసుక్రీస్తు ప్రభువారు అక్కడికి
వెళ్ళారు. మన అంశం చెప్పుకున్నాం, ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. కొన్ని మార్గాల గుండా యేసుక్రీస్తు ప్రభువారు దేని కొరకు వెళ్తూ ఉన్నారు? కొన్ని పట్టణాల్లోకి యేసుక్రీస్తు ప్రభువారు దేని కొరకు ప్రవేశిస్తున్నారంటే అక్కడ నశించిపోతున్న వారు ఉన్నారు, అక్కడ ఏమంటే అన్యాయస్తులు ఉన్నారు, అక్కడ మోసగించే వ్యక్తులు ఉన్నారు. గనుక వారిని మార్చివేట కొరకు, వారిని క్రీస్తు వెలుగులోనికి నడిపించుట కొరకు, వారున్న చీకటిలో నుండి వారిని బయటకు తీసుకుని రావడం కొరకు, వెలుగులోనికి వారిని నడిపించుట కొరకే ఆయన వెళుతూ ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యెరికో పట్టణమునకు ఆయన ఎందుకు వచ్చారండి? జక్కయ్యను రక్షించుట కొరకు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు మాట విన్నారో, యేసుక్రీస్తు మాటలోనే ఆయనకి పశ్చాత్తాపం కలిగింది. ఇంతమంది ఉన్నారు, అక్కడ ఉన్న వారందరూ జక్కయ్యను ఏమంటూ ఉన్నారండి? చూడండి ప్రియదేవుని బిడ్డలారా, 7వ వచనంలో చూస్తే, అది చూచి ఈయన పాపి అయిన మనిషిని వద్ద బస చేయవలనని చాలా సనుగుకొనిరి. చుట్టుపక్కల ఉన్న జనులందరూ ఎంతమంది ఉంటుండగా యేసుక్రీస్తు ప్రభువారు జక్కయ్య ఇంటిలో ఉంటానంటున్నారండి. జక్కయ్య ఒక పాపి కదా, అంటే ఒక పాపిగా ముద్ర వేయబడ్డాడు. ఎవరండి? జక్కయ్య. ప్రతి ఒక్కరు కూడా జక్కయ్యను చూసినప్పుడు ఈయన అన్యాయస్తుడని, ఈయన పాపి అని, ఈయన మోసగాడని, అనేకల సొమ్మును కాచేసే వ్యక్తి అని ఒక చెడ్డ పేరు పడిన వ్యక్తి ఎవరండి? జక్కయ్య. కానీ అదే జక్కయ్యను యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రేమతో పిలుస్తున్నప్పుడు జక్కయ్యలో పశ్చాత్తాపం కలిగింది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు నన్ను పిలిచి ఉన్నారు అని వెంటనే ఆయన పశ్చాత్తాపడి వెంటనే ఆయన చేస్తున్న తప్పును అక్కడికక్కడే ఒప్పుకుని ఉన్నాడండి. హల్లెలూయా. చూడండి, జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చున్నాను, నేను ఎవని యొద్దనైనా అన్యాయంగా దేన్నైనా తీసుకుని వెళ్ళా అతనికి 4 వంతులు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. హల్లెలూయా. జక్కయ్య ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో ఆ ఇంటికి దేవుడు ఏం కలుగు చేశారండి? రక్షణ. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. హల్లెలూయా. యెరికో పట్టణమునకు ఆయన ఎందుకు వెళ్ళారు? జక్కయ్యను రక్షించుట కొరకు, జక్కయ్యను అన్యాయమును తీసివేట కొరకు. జక్కయ్య ఒక పాపి అని పేరు పడ్డాడు, జక్కయ్య ఒక చెడ్డవాడని పేరు పడ్డాడు. అటువంటి వ్యక్తిని మంచివాడుగా చేయుట కొరకు యేసుక్రీస్తు ప్రభువారు యెరికో పట్టణానికి వెళ్ళినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా మనం చూస్తే ప్రియదేవుని బిడ్డలారా, అపవిత్రాత్మలు పట్టిన ఒక యవ్వనస్తుడు. ఈ విషయం మనకి ప్రియదేవుని బిడ్డలారా మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనం చదివితే మనకు కనిపిస్తూ ఉంటుందండి. యేసుక్రీస్తు ప్రభువారు ఆ మార్గము గుండా, ఆ సమాధుల మార్గం గుండా ఆయన ఎందుకు వెళ్ళారంటే అక్కడ ఒక యవ్వనస్తుడు నశించిపోతూ ఉన్నాడు. నిజంగా మనం కలిగి ఉన్న దేవుడు ఎంత ప్రేమ కలిగిన వారు. ఎవరు నశించిపోతున్నారో, ఎవరు బంధకములో పడి ఉన్నారో వారి యొద్దకే వెళ్తూ ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు మనం చూస్తే చూడండి 5వ అధ్యాయం 1వ వచనంలో మార్కు సువార్తలో నేను చదువుతూ ఉన్నానండి. వారు సముద్రమునకు అద్దరున్న గెరాసీనుల దేశమునకు వచ్చిరి. ఆయన ధోని దిగగానే, హల్లెలూయా, ధోని దిగగానే అక్కడికి ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వెళ్ళారండి? ఒక యవ్వనస్తుడు అపవిత్రాత్మలను పట్టి నశించిపోతున్నాడు. ఒక యవ్వనస్తుడు సమాధుల్లో ఉంటున్నాడు. ఆయన ఇంటిలో ఉండేవాడు కాదండి, ఆయన నివాసం సమాధుల్లోనే. ఏమండి? సమాధుల్లోనే పడుకునేవాడు, వస్త్రాలు వేసుకునేవాడు కాదు. ఒక భయంకరంగా ఉన్న వ్యక్తి ఎవరండి? ఈ యవ్వనస్తుడు. అటువంటి వ్యక్తిని విడిపించుట కొరకు ఆయన అక్కడికి వెళ్ళారు. మనం చదువుకున్నాం కదండి. ఏమండి? బేదలకు సువార్తను ప్రకటించడానికి, చెరలోనున్న వారిని విడిపించడానికి, నలిగిన వారిని విడిపించడానికి ఆయన వచ్చి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. పాపముల నుండి విడిపించుట కొరకే యేసుక్రీస్తు వచ్చారండి. పాపములను తీసివేయుట కొరకే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. నశించిపోతున్న వారిని రక్షించుట కొరకే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. అపవిత్రాత్మ పట్టినవాడు అక్కడికి వచ్చి నన్ను విడిచిపో అని చెప్పి ఆయనలో యొక్క అపవిత్రాత్మలు మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అపవిత్రాత్మను గద్దించి, దేవుని బిడ్డలారా,
ఆ యవ్వనస్తుని రక్షించినట్లు దేవుని వాక్యంలో 5వ అధ్యాయం 1 నుండి 20 వరకు మనం చదివినట్లయితే అక్కడ చాలా వాక్యాలు మనకి అర్థమవుతాయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ప్రియదేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభువారు ఆ యవ్వనస్తులున్న అపవిత్రాత్మలను ఆయన వెళ్ళగొట్టారో, ఎప్పుడైతే ఆ యవ్వనస్తునికి యేసుక్రీస్తు ప్రభువారు విడుదలను కలుగజేశారో ఆ యవ్వనస్తుడు ఏం చేస్తూ ఉన్నాడంట చూడండి. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే చూడండి 16వ వచనం చదువుతున్నానండి. జరిగినది చూచిన వారు దెయ్యం పట్టిన వానికి కలిగిన స్థితియు పందుల సంగతి ఊరిలో వారికి తెలియజేయగా, ఇక్కడ ఆ విధంగా మనకి ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ అపవిత్రాత్మలన్నిటినీ కూడా అక్కడున్న పందుల్లోనికి వెళ్ళగొట్టినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అంతేకాకుండా 19వ వచనంలో చూస్తే దేవుని బిడ్డలారా ఆయన వానికి సెలవీక నీవు నీ ఇంటి వారికి వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నింటినీ వారికి తెలియజెప్పమనెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఆ యవ్వనస్తుడు స్వస్థత పొందుకొని మామూలు వ్యక్తిగా చేయబడి ఆ ఊరి వారందరి యొద్దకు వెళ్ళి యేసుక్రీస్తే నన్ను స్వస్థపరిచారు, నాలో ఉన్న అపవిత్రాత్మలను యేసుక్రీస్తు ప్రభువారే విడిపించారని ఆయనను గురించి అక్కడ ప్రకటింపడం ప్రారంభించాడండి. హల్లెలూయా. సమాధుల్లో ఉన్న వ్యక్తి, నశించిపోతున్న వ్యక్తి, విడుదల లేని వ్యక్తి, ఇంటిలో లేని వ్యక్తి ఇప్పుడు ఎలా మారిపోయాడు? యేసుని గురించి ప్రకటించే వ్యక్తిగా మార్పు చెందినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా 3వదిగా మనం చూస్తే యెరికో పట్టణములో ఒక గుడ్డివాడు ఉన్నాడు. చూడండి ఈ విషయం మనకి లూకాసు వార్త 18వ అధ్యాయము దేవుని బిడ్డలారా 35వ వచనంలో చదివితే మనకి అనిపిస్తూ ఉంటుంది. ఆయన ఏమండి చూడండి, ఆయన యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షమడుగుచుండెను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఆ మార్గం గుండా వస్తున్నారని ఈ గుడ్డివాడు ఎరిగి దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని కేకలు వేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ గుడ్డివారి కన్నులను అక్కడ తెరవజేశారు. హల్లెలూయా. గుడ్డివారికి చూపు కలుగునని ప్రకటించుటకును అని మనం దేవుని వాక్యంలో చదువుకున్నాం. ఆయన ఎందుకొరకు వచ్చారండి? గుడ్డివారికి చూపును కలుగు చేయడానికి, నశించిపోయిన ఆత్మలను రక్షించుట కొరకు ఆయన పంపబడి ఉన్నారు, ఆయన వచ్చి ఉన్నారు. దేవుని బిడ్డలారా హల్లెలూయా. అప్పేమండి ఈ గుడ్డివాని కనులను ఆయన తెరవజేశారు. ఈ విధంగా ఎంతోమందిని నాయీన్ అని ఒక ఊరిలో ఒక విధవరాలుకున్న ఒకే కుమారుడు చనిపోయాడు, ఒకే ఒక కుమారుడు ఆమెకున్నారు. ఈ విషయం మనకు లూకాసు వార్త 7వ అధ్యాయం 11 నుండి చదివితే మనకు కనిపిస్తూ ఉంటుందండి. యేసుక్రీస్తు ప్రభువారు అదే మార్గంగా ఆ కుమారుని యొక్క పాడని ఏ మార్గం గుండా అయితే తీసుకుని వెళ్తున్నారో అదే మార్గం గుండా వెళ్ళి ఆ తల్లినికి ఆ కుమారుని బ్రతికించి ఇచ్చి ఆ తల్లికి క్రీస్తు ప్రేమను, దేవుని ప్రేమను చూపించినట్లు, క్రీస్తు ఏమై ఉన్నారో అక్కడ తెలియబడినట్లు ఆయన గొప్ప అద్భుత కార్యం చనిపోయిన కుమారుని బ్రతికించినట్లు అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తామండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఇట్టి రీతిగానే ఆయన ప్రతి పట్టణంలోనూ చూడండి లూకాసు వార్త 8వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక వాక్యం మనకు కనిపిస్తూ ఉంటుంది. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామంలోనూ సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులను అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా 7 దేవులు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడకు కూజా భార్యగు యోహన్నయు సూసన్నయు ఆయనతో కూడా నుండిరి. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి దినం ఆయన చేస్తున్న పని ఏమిటండి? ప్రతి పట్టణములోనూ ప్రతి గ్రామంలోనూ దేవుని రాజ్య సువార్తను తెలుపుచు అనేకులను క్రీస్తు రాజ్యం కొరకు సిద్ధపరుస్తూ, అనేకులు క్రీస్తు వెలుగులోనికి వచ్చేటట్లు, చీకట్లో ఉన్న వారు వెలుగులోనికి వచ్చేటట్లు, పాపములో నశించిపోతున్న వారిని రక్షించుట కొరకు ఆయన వచ్చి ఉన్నాడని ఆయన తెలుపుచు ప్రతి పట్టణములో ప్రతి గ్రామంలో కూడా ఆయన సంచారం చేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన గొప్ప దేవుడు, ఆయన దేవుడై ఉండి దేవుని బిడ్డలారా ఆయన సర్వోన్నతుడై ఉండి ఆయన సర్వశక్తిమంతుడై ఉండి నీవు నేను నశించిపోతున్నప్పుడు శరీరధారిగా
ఆయన ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు? నశించిన దానిని వెతికి రక్షించడానికి, పాపులను వెతికి రక్షించడానికి, అపవాది క్రియలను లయపరచడానికి, హల్లెలూయా, నలిగిన వారిని బలపరచడానికి క్రీస్తు లోకమునకు పంపబడ్డారు. హల్లెలూయా, ఆయన లోకమునకు వచ్చి ఉన్నారండి. హల్లెలూయా. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప దేవుణ్ణి నీవు నేను కలిగి ఉన్నాం, ఎంత ప్రేమ కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కలిగి ఉన్న మనము ఆయనను స్తుతించే వారంగా, ఆయన గణపరిచే వారంగా, ఆయన సన్నిధిలో ఆయన మహింపరిచే ఆత్మీయతను మనం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారి వలె మనమును అనేకులకు సువార్తను ప్రకటించాలి. నశించిపోయిన ఆత్మలను దేవుని యొద్దకు నడిపించాలి. దేవుని రాజ్య సువార్తను ప్రకటించే ఆత్మీయతను మనమును కలిగి ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా. అదే రీతిగానే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. హల్లెలూయా. జక్కయ్య యొద్దకు ఆయన ఎలా వెళ్ళారు? ఏమండి, ఒక యవనస్తుని యొద్దకు ఆయన ఎలా వెళ్ళారు? నాయను విధవరాలి యొద్దకు ఆయన ఎలా వెళ్ళారు? దేవుని బిడ్డలారా, అట్టి రీతిగా గుడ్డివాని యొద్దకు ఆయన ఎలా వెళ్ళి వారిని రక్షించారో, ఇక్కడ కూడా ఆ గ్రామమును ఆయన రక్షింపబోతూ ఉన్నారు. ఆ గ్రామంలో దేవుడు ఒక గొప్ప సువార్త కార్యాన్ని, గొప్ప రక్షణ కార్యాన్ని ఆయన చేయబోతున్నారు. గనక ఆ మార్గము గుండా ఆయన వెళ్ళవలసి వచ్చినని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు సమరయ మార్గమున ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమరయ పట్టణం పాత నిబంధనలో మనం చూస్తే ఇది సోమ్రోను పట్టణముగా పిలువబడింది. సోమ్రోను పట్టణమే సమరయ పట్టణముగా మార్చబడిందండి. హల్లెలూయా. సోమ్రోనులో ఇశ్రాయేలీయులు ఉండేవారు. ఇశ్రాయేలు రాజులు సోమ్రోనును పరిపాలించేవారు. ఇశ్రాయేలు రాజులు సోమ్రోనును ఏలుతూ ఉండేవారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సోమ్రోనులో దేవునికి వ్యతిరేకమైన కార్యాలు జరుగుతున్నప్పుడు, ఇశ్రాయేలు దేవుని తిరస్కరించినప్పుడు, ఇశ్రాయేలీయులు దేవుని విడిచి వేరొక వైపునకు వారు తిరిగినప్పుడు దేవుని కోపము ఆయాస్మారులు వచ్చింది. మరలా వారు మొరపెడుతున్నప్పుడు దేవుడు వారిని కనికరించారు. కానీ ఇశ్రాయేలులో మార్పు లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ టైంలో దేవుడు ప్రవక్తల ద్వారా సోమ్రోను పట్టణమునకు కలిగే నాశనం గురించి ప్రకటించినట్లు ప్రియ దేవుని బిడ్డలారా రాజుల గ్రంథంలోనూ, అంతేకాదు దినవృత్తాంతాల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. ప్రవక్తల గ్రంథాల్లో కూడా ఈ సోమ్రోను పట్టణపు నాశనం గురించి ప్రవక్తలు ప్రవచించినట్లు మనకు కనబడుతుంది. అలాగే ఏలియా ప్రవక్త కూడా ఈ సోమ్రోను పట్టణమునకు కలిగే నాశనము గురించి దేవుని బిడ్డలారా ఆహాబు కాలంలో ప్రకటించినట్లు దేవుని వాక్యంలో మనం చూడగలం. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి రీతిగా ఆయా రాజులు సోమ్రోను పట్టణం మీదకి వచ్చినప్పుడు, సోమ్రోను పట్టణమును ఓడిస్తూ ఉన్నప్పుడు చాలామందిని వారు చెరగొని పోయారండి. ఇశ్రాయేలులో అక్కడ ఉండే సంఖ్య రాను 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 అక్కడ తగ్గిపోతూ వచ్చింది. సోమ్రోను పట్టణము ఎప్పుడైతే ఖాళీ అయిపోతుందో ఆయా దేశంలోనున్న ప్రజలు చాలామంది వచ్చి ఈ సోమ్రోను పట్టణంలో నివాసాలు ఏర్పరచుకున్నగా ఈ సోమ్రోను పట్టణము ఒక మిశ్రమ, అంటే ఒక జాతి కాకుండా ఆయా దేశస్తుల వారు వచ్చి అక్కడ నివాసాన్ని ఏర్పరచుకొని వారు అక్కడ స్థిరపరచబడటం ద్వారా ఇప్పుడు ఈ సోమ్రోను సమరయగా మార్చబడింది. ఈ సోమ్రోనులోని ఇశ్రాయేలు ప్రజలు ఉండే సంఖ్య బొత్తిగా తగ్గిపోయిందండి కొత్త నిబంధనకు వచ్చినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ సమరయ పట్టణంలో ఒక మిశ్రమ జాతి నివాసం చేస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ఇటు రీతిగా మనం చూచుకొని పోతే యేసుక్రీస్తు ప్రభువారు ఈ సమరయ మార్గం గుండానే ఆయన వెళ్ళవలసి వచ్చింది. ఈ సమరయ పట్టణమును మరలా ఆయన కోరుకుంటున్నారు. ఈ సమరయ పట్టణమును మరలా ఆయన రక్షించడానికి ఆశపడుతున్నారు. ఈ సమరయ పట్టణంలో మరలా ఆయన మాటలు వినబడాలి, మరలా ఆయన స్తుతించి వారు లేపబడాలి అంటే ఆ మార్గము గుండా ఆయన వెళ్ళాలి. ఆ మార్గంలో ఎవరిని ఆయన రక్షిస్తే, ఎవరిని ఆయన విడిపిస్తే, ఎవరి ద్వారా ఆ గ్రామం రక్షింపబడుతుందో ఆయన ఎరిగి
అక్కడికి వచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఆయన ఒక బావి యొద్దకు వచ్చారు. యాకోబు బావి యొద్దకు వచ్చి, పితరుడైన యాకోబు త్రవ్వించిన బావి, ఆ బావి యొద్దకు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి మండు టెండలో మధ్యాహ్నం 12 గంటల వేళలో ఆ బావి యొద్ద యేసుక్రీస్తు ప్రభువారు కూర్చున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. అదే సమయమునకు ఒక స్త్రీ అక్కడికి వస్తూ ఉంది. ఆ స్త్రీ అక్కడికి వస్తుందని యేసుక్రీస్తు ప్రభువారు ముందుగానే ఎరిగి ఆయన అక్కడ కూర్చున్నారు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా హల్లెలూయా. ఆమె వచ్చినప్పుడు ఆయన అంటున్నారు, అమ్మా నాకు దాహం, నాకు నీళ్ళివ్వా. ఆమె అంటుంది, అయ్యా యూదుడివైన నీవు సమరయురాలనైన నాకు దాహం నొక్కమ్మని ఎలా అడుగుతున్నావు? యూదులు సమరయులతో సాంగత్యం చేయరు కదా. అంటే యూదులు సమరయులకు దూరంగా ఉండేవారు. సమరయులను వారు చేర్చుకునేవారు కాదండి. అసలు సమరయ పట్టణంలోకే యూదులు వచ్చేవారు కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అక్కడికి వచ్చారంటే వారిని ఆయన ప్రేమిస్తున్నారు. అక్కడ ఒక మిశ్రమ జనాంగం ఉంది, నశించిపోతున్న కుటుంబాలు ఉన్నాయి. వాటిని రక్షించుట కొరకు ఆయన అక్కడికి వచ్చారండి. హల్లెలూయా. ఆ మార్గం గుండా ఆయన వెళ్ళినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అప్పుడు ఆయన అంటున్నారు, నిన్ను నీళ్ళు అడుగుతున్నవారు ఎవరో నువ్వు ఎరిగితే నీవు అలా అనవమ్మా అంటున్నప్పుడు ఆమె మాట్లాడుతుంది, అయ్యా ఈ నీళ్లు ఇంత లోతుగా ఉన్నాయి, నీకు చేదుకున్నటకు ఏమీ కూడా లేదు, ఎలా ఈ నీళ్లు నీవు తాగుతావు అంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడు కూడా దప్పికొనడు, నేను వారికి జీవజలములు ఇస్తానన్నప్పుడు ఆమె ఆయన మాటలను వింటూ ఆమె అంటుంది, అయ్యా ప్రతిదినము ఈ నీళ్లు త్రాగడానికి తీసుకొని వెళ్ళడానికి నేను రాకుండానట్లు నువ్వు నిత్య జీవం కొరకు ఇచ్చే జీవజలములు ఇస్తానంటున్నావు కదా, నువ్వు జీవజలములు ఇస్తానని నువ్వు అంటున్నావు కదా, ఆ జీవజలములు తాగువాడు మరలా దప్పికొండని నువ్వు అంటున్నావు కదా, ఆ నీళ్లు నాకు ఇవ్వయ్యా అని ఆ స్త్రీ అడుగుతున్నప్పుడు యేసు ప్రభువారు అంటారు, అమ్మా నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకునిరా, అప్పుడు నేను నీకు ఆ జీవజలాల్ని ఇస్తానంటే ఆమె ఏమంటుందంట చూడండి ప్రియదేని బిడ్డలారా. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు 16వ వచనంలో, యేసు నీ వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమె నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిటులుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనెను. హల్లెలూయా హల్లెలూయా. ఆమెకు వివాహము కాలేదు. ఆమె అంటుంది నాకు పెనిమిటి లేడయ్యా అని. కానీ ఆమె 6 వ్యక్తులతో అక్రమ సంబంధం కలిగి ఉంది. 5 పెనిమిట్లు నీకున్నారు, ఇప్పుడున్నవాడు కూడా నీ పెనిమిటి కాడని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నప్పుడు ఆమె వెంటనే ఇది నా రహస్య జీవితం కదా, ఇది నా రహస్య పాపం కదా, ఇది ఎవరికీ తెలియదు, ఈయనకి తెలిసిందంటే ఆమె అంటుంది, అయ్యా నీవు ప్రవక్తవని నేను గ్రహించున్నాను, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి కానీ ఆరాధింపబడిచిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా అని ఆమె అంటుంది, అయ్యా నువ్వు ఒక ప్రవక్తవని నేను గ్రహిస్తున్నాను. ఎందుకంటే ప్రవక్తలే వారికి ఉన్న లోపల స్థితిని బయటకు చెప్పగలరు. ప్రవక్తలు వారి కొరకు ప్రార్థన చేసి దేవుని ఆత్మ ద్వారా వారి పాపములను బయట పెట్టగలరనే సంగతి ఈ స్త్రీకి తెలుసు గనక ఈమంటుంది, అయ్యా నువ్వు ప్రవక్తవని నేను గ్రహిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఆమెలో ఉన్న రహస్య పాపము ఆ గ్రామస్తులకు తెలియదు, ఆమె కుటుంబానికి తెలియదు. రహస్యముగా ఆమె పాపం చేస్తూ ఉందండి. రహస్యముగా ఆమె అక్రమ సంబంధంలో కలిగి ఉంది. కానీ ఈమె రహస్య పాపమును యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే కరెక్ట్గా చెప్పారో ఆయన ప్రవక్తనే ఆమె అనుకుంటూ ఉంది. అనుకుంటూ అంటుంది, అయ్యా ఇక ఏంటండి ఆమె కొన్ని మాటలు అక్కడ మాట్లాడుతూ ఉంది. మా పితరులు యెరూషలేమునకు వెళ్ళి దేవుణ్ణి ఆరాధించేవారంటే మునుపు ఉన్న ఇశ్రాయేలీయులు. కానీ యేసు ప్రభువారు అంటున్నారు, యథార్థంగా ఆరాధించే కాలం రాబోతుంది అమ్మా అని కొన్ని మాటలను ప్రియదేని బిడ్డలారా అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడిన తర్వాత దేవుని వాక్యంలో మనం చూస్తే చూడండి, దేవుని వాక్యం మనం చదువుకుంటూ వెళ్తున్నప్పుడు ఆమె ఆ విధంగా మాట్లాడుతూ, అయ్యా మేము మెస్సయ్య కొరకు కనిపెడుతున్నాం, మెస్సయ్య రాకడ కొరకు కనిపెడుతున్నాం అంటుంది. అప్పుడు యేసు ప్రభువారు అంటున్నారు చూడండి 25వ వచనంలో, ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేనెరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్న
నేనే ఆయననని ఆమెతో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మెస్సయ్య వస్తాడని ఆమెకు తెలుసు. ఏమండి, ఎందుకంటే అది ఒకప్పుడు ఇశ్రాయేలు పట్టణమే, సమరయ పట్టణం. కొంతమంది అక్కడ ఇశ్రాయేలు నివాసం చేస్తున్న పట్టణమే. అక్కడ యాకోబు బావి కూడా అక్కడే ఉంది. దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. మెస్సయ్య రాక కొడుకు మేము ఆయన వచ్చి మాకు పూర్తిగా అన్ని విషయాలు చెప్తారంటే నేనే ఆయన్నని చెప్పినప్పుడు వెంటనే ప్రియదేవుని బిడ్డలారా ఆమె తన కుండని విడిచి గ్రామంలోకి పరిగెత్తుకొని వెళ్ళినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతటి మార్పుకు కారణం ప్రియదేవుని బిడ్డలారా, ఆమె లోపల స్థితిని యేసుక్రీస్తు ప్రభువు ఏం చేస్తారు? బయట పెట్టారు. ఎవరికీ తెలియకుండా చేస్తున్న పాపమును, ఎవరికీ తెలియకుండా చేస్తున్న రహస్య పాపమును యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే ఆమెకి తెలియజేశారో ఆమెలో ఒక పశ్చాత్తాపం, ఈ నిజంగా ప్రవక్త అనుకుంది. ఎప్పుడైతే మెస్సయ్య అన్నప్పుడు వెంటనే ఆమె నమ్మింది. ఎందుకంటే ఆమె రహస్య జీవితం ఎవరికీ తెలియదు. కానీ ఈయనకి ఎలా తెలిసింది? ఈ నిజంగా దేవుని కుమారుడే, ఈ నిజంగా మెస్సయ్య అని ఆయన నమ్మి విశ్వసించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. హల్లెలూయా, నిజమే. ప్రియదేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఎవరికి ఏ విధంగా చెప్పి వారిని పశ్చాత్తాపంలోకి తీసుకొని రావాలో, ఎవరికి ఏ మాట ద్వారా వారిలో మార్పును కలుగు చేయాలో అది దేవునికి మాత్రమే తెలుసండి. దేవుని ఆత్మకు మాత్రమే తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఏమండి తన పరిశుద్ధ ఆత్మ చేత సేవకులను ఈ దినాల్లో అభిషేకించి ప్రతి ఒక్కరితో తన ఆత్మ ద్వారా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. తన ఆత్మ ద్వారా మాట్లాడుతున్నారు. సంఘముతో ఆయన మాట్లాడుతున్నారు. మనం అనుకుంటుంటాం ఒక సేవకుడే మాట్లాడుతున్నారు, ఒక సేవకురాలే మాట్లాడుతుంది. నేను ఈ బలహీనతలో ఉన్నానని, నేను ఈ రహస్య పాపంలో ఉన్నానని, నేను ఇటువంటి అక్రమములు చేశానని వీరికి ఎలా తెలుసు? సేవకునికి తెలియదు, సేవకుడికి తెలియదు, వాక్యం బోధించిన వారికి తెలియదు. కానీ దేవుని ఆత్మకు సమస్తము తెలుసండి. దేవుని ఆత్మ ఏది మరుగు చేయక ప్రతి విషయాన్ని ఆయన మాట్లాడుతుంది. దేవుని ఆత్మ నీ రహస్య పాపములను బయటపడుతుంది. దేవుని ఆత్మ నీలో బలహీనతలను చూపిస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఈ స్త్రీ బలహీనతలను, ఈ స్త్రీ రహస్య పాపమును ఆయన ఎప్పుడైతే చెప్పారో, ఎప్పుడైతే ఆయన చూపించారో ఆమెలో అక్కడ మార్పు కలిగింది. నిజంగా ఈయనకి తెలిసిందంటే ఈయన దేవుని కుమారుడే, ఈయన మెస్సయ్యే. ఆయన ఆమె ఎరిగి, ప్రియదేవుని బిడ్డలారా, నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుల్ని వచ్చి చూడండి అని ఆ గ్రామంలోకి పరిగెత్తుకొని వెళ్ళి వారందరినీ తీసుకొని యేసుక్రీస్తు ప్రభువారి వద్దకు వచ్చింది. నేను చేసినవన్నీ నాతో చెప్పిన వారిని మీరు చూడండి వచ్చని ఆమె తీసుకుని వచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూచుకుంటూ వెళ్ళినట్లయితే ఆమె అంటుంది, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వారిని వచ్చి చూడండి అని 39వ వచనంలో, నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటని బట్టి కాక ఆ ఊరిలో సమరయులు అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. నేను చేసినవని నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలో సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. హల్లెలూయా. ఆమె ఒప్పుకుంది కదండి, నేను చేసినవన్నీ, నేను ఎటువంటి బలహీనతలో ఉన్నాను, ఎటువంటి రహస్య పాపములో ఉన్నాను నాతో ఆయన చెప్పారు. ఎవరికీ తెలియదు, ఆమె తల్లిదండ్రులకు తెలియదు, ఆ ఇరుగు పొరుగు వారికి తెలియదు ఆమె రహస్య పాపం. కానీ ఆయనకి తెలిసిందంటే ఆయన నిజంగా పరలోకము నుండి పంపబడిన మెస్సయ్యే. ఆయన ఆమె ఎరిగి అనేకులను ఆయన యందు విశ్వాసంలోకి నడిపించినట్లు ప్రియదేవుని బిడ్డలారా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు సమరయ పట్టణంలోనికి, ఆ గ్రామంలోకి వెళ్ళి వారందరికీ దేవుని మాటలను ప్రకటించినప్పుడు వారు అంటూ ఉన్నారు, ప్రియదేవుని బిడ్డలారా చూడండి దేవుని వాక్యంలో మనం చూసుకుంటూ వెళ్ళినట్లయితే 41వ వచనంలో, ఆయన మాటలు వినినందున ఇంకనూ అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటని బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని. హల్లెలూయా.
మొదట ఏమంటున్నారు? ఈ స్త్రీ చెప్పిన మాటను బట్టి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతున్నామన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి మాటలు విన్నవారు ఈ స్త్రీ మాటని బట్టి కాక ఈయన నిజముగా ఈయన మాట విని మేము ఈయన లోకరక్షకుడై ఉన్నాడని నమ్ముచున్నామని అనేకులు ప్రియదేని బిడ్డలారా ఆ సమరయ ప్రాంతంలో క్రీస్తుని విశ్వసించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేని బిడ్డలారా అక్కడ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు దేని కొరకు వెళ్ళారు? ఆ స్త్రీని రక్షించుట కొరకు. ఆ స్త్రీ ద్వారా ఆ సమరయలో పట్టణములో ఆ గ్రామములో అనేకులు నశించిపోతూ ఉన్నారు. వారందరిని రక్షించుట కొరకే ఆయన ఆ పట్టణంలోనికి ఆ గ్రామంలోనికి వెళ్ళినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె రహస్య పాపమును ఆయన చూపి ఆమెలో పశ్చాత్తాపమును ఆయనలో మార్పును అక్రమమును తీసివేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇంతటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న నీవు ఒకవేళ రక్షింపబడిన వ్యక్తివైతే రక్షింపబడిన వానివైతే ప్రియదేని బిడ్డ నీవు అనేక నశించిపోయిన ఆత్మల యొద్దకు వెళ్ళి ఈ స్త్రీ వలె ప్రకటించే ఆత్మీయతను కలిగి ఉండాలని, నాకు మార్పునిచ్చిన దేవుణ్ణి నా బలహీనతలు చూపించి నాకు మారు మనసు కలుగు చేసిన ఆ యేసుక్రీస్తు ప్రభువారు నీకు కలుగు చేస్తారని అనేకులకు తెలియపరిచే ఆత్మీయతను ఈ స్త్రీ వలె కలిగి ఉండాలని దేవుని వాక్యాన్ని బట్టి ప్రకటిస్తూ ఉన్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా దేవుని మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చాను. ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? ఆ స్త్రీని రక్షించుట కొరకు. ఆ సమరయ ప్రాంతంలో అనేక మంది నశించిపోతున్నారు. వారందరినీ రక్షించడానికి అక్కడ ఒక మిశ్రమ జాతి ఉంది. వారితో ఎవరు సాంగత్యము చేయట్లేదు. యూదులు వారిని ప్రేమించట్లేదు. వారిని ఆశ్రయించుకుంటూ ఉన్నారు. వారిచ్చే నీళ్లు కూడా వారు తాగట్లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు వారి యొద్దకే వెళ్ళి వారి యొద్దే ఉండి వారికి వాక్యమని చెప్పి వారందరినీ కూడా దేవుని యొక్క రాజ్య వారసులుగా మార్చివేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. క్రీస్తు ప్రేమ గొప్పది, క్రీస్తు ప్రేమ గొప్పదండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నశించిపోయిన ఆత్మల యొద్దకు వెళ్ళి అనేకులు రక్షించినట్లు ఇంతవరకు దేవుని వాక్యంలో మనం చూచాం. కనుక ఆయన బిడ్డలమైన మనము రక్షింపబడిన వారమైతే, క్రీస్తు వెలుగులో నడుస్తున్న వారమైతే మనమును వెళ్ళి అనేకులకు దేవుని మాటలను ప్రకటిద్దాం. అనేక ఆత్మలను రక్షిద్దాం. ఉపవాస ప్రార్థనలో గడుపుదాం. నశించిపోయిన ఆత్మల కొరకు ప్రార్థన చేద్దాం. క్రీస్తు ఏ ఉద్దేశంతో అయితే ఈ లోకమునకు వచ్చి అనేకులను ఆయన కాపాడి రక్షించారో మనమును ఆ ప్రేమను కలిగి ఉండి అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటూ దేవుని రాజ్య సువార్త కొరకు, దేవుని ఒక రాజ్య విస్తరణ కొరకు వాడబడే ఆత్మీయులుగా, వాడబడే ఆత్మీయురాళ్ళుగా ఉండాలని ప్రభు పేట మరొకసారి తెలియజేస్తూ ఈ మాటలను నేను ముగిస్తున్నానండి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా ఇంతవరకు దేవుని మాటలను మనం విన్నాం. సమయంలో ముగింపు ప్రార్థన చేసుకుందాం. నేను ప్రార్థిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ నాతో ఏకీపించి ప్రార్థన చేయాలని ప్రభు పేట తెలియజేస్తున్నానండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. పరిశుద్ధాత్మదేవ, ఉపవాస ప్రార్థన కొడుకులు ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉండి మా అందరితో మీరు మాట్లాడారు. మీకు వందనాలు. నిజమే ప్రభువా, మీరు ఈ లోకమునకు ఎందుకొరకు వచ్చారో, ఏ విధముగా ప్రభువా వెళ్ళి సువార్తను ప్రకటించి అనేక ఆత్మలను ప్రభువా వెలిగించారో, ఎన్నో విషయాల ద్వారా మాతో మాట్లాడారు. మీకు స్తోత్రాలు నాయన. ఈ మాటలు విని బిడ్డలందరినీ ఆశీర్వదించండి అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభువా. ఇగో నీ మాటలు విన్న మేమందరం కూడా ప్రభువా అయ్యా నీ వలే ప్రభువా ఈ భూమి మీద జీవిస్తున్న మేము తండ్రి అయ్యా అనేకులను రక్షించే వారంగా, అనేకులకు నీ మాటలను ప్రకటించే వారంగా, ఎక్కడికి వెళ్ళాలి, ఏ విధంగా ప్రకటించాలో అయ్యా మీ ఆత్మ చేత నడిపింపబడే వారంగా మేము ఉండినట్లు సహాయం చేయండి ప్రభువా. నీ మాటలను ప్రతి హృదయంలో దీవించమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధుడా నీకు వందనాలు. అలాగే సమయంలో ప్రార్థనలు ఏకీవిస్తున్న వారందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎవరైనా బలహీనలుగా ఉన్నట్లయితే మీ గాయపడిన వస్తున్న ద్వారా తాకండయా. మీ రక్తాన్ని వారి మీద ప్రోక్షించండి. ప్రతి విధమైన అనారోగ్యమును, ప్రతి విధమైన బలహీనతను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్వస్థపరచండి అయ్యా. మీ గొప్ప ఆయన స్వస్థత కార్యం వారి పట్ల జరిగించమని ప్రార్థిస్తున్నాను. సమస్యల్లో, రుణభారాలు, ఆర్థిక ఇబ్బందులను కుటుంబాలకు సమాధానం దయచేయండి. వారందరినీ బలపరచమని సందులో ప్రార్థిస్తున్నాను నాయన. తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే తండ్రి మాకు యూట్యూబ్ ఛానల్ హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ అని మా ఛానల్
సబ్స్క్రైబ్ చేసుకుని కుటుంబాలన్నిటినీ దీవించండి. అయ్యో నాన్న, వారు ప్రార్థించమని కోరుతున్న వారి అక్కర్ల అవసరాలన్నింటినీ యేసుక్రీస్తు నామములో వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. మా స్థానిక సంఘ కుటుంబాలను దీవించండి. సంఘ కుటుంబములందరిపై నీ కృపనుంచమని ప్రార్థిస్తున్నాను నాయన. మా దేశంపై నీ కృపనుంచండి. దేశ సరిహద్దులను దీవించండి. మా దేశంలో సమాధానము, నెమ్మది ఆయన ప్రభ కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. మా దేశంలో చక్కటి పంటలు పండడానికి అయ్యా తగిన కాలం మంది మంచి వర్షములను దయచేయండి. ప్రభువానికి వందనాలు. మా దేశ నాయకులను, అధికారులను, ప్రధానులను దీవించండి. ప్రభువానికి వందనాలు. అయా మరొకసారి మా పరిచర్యను, మా సంఘమును మీ చేతులకు అప్పచెప్పుతూ నీ దీవులతో నింపమని, మా పరిచర్యకు కావలసిన సమస్తమును దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగిన భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన అందిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం రుణములను క్షమించుము. శోధనలోని తేక దుష్టుని తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశు రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకరంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్ములను, మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. ఆమేన్.